వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గజ్వేల్ మండలం కుడిచేడు గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్ట ప్రమాదపు అంచుకు చేరుకుంది. చెరువు కట్ట తెగిపోతున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా కంటి తురుపు చర్యగా మట్టి పోసి వెళ్లిపోయారు. మళ్లీ కురిసిన వర్షాలకు ఆ మట్టి కూడా జారిపోవడంతో గ్రామస్తులు స్థానిక మత్స్యకారులు కలిసి ట్రాక్టర్లతో మట్టిని పోసి ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చెరువు కట్ట తెగిపోతే చెరువు కింద ఉన్న సుమారు 250 ఎకరాల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా కోసం కష్టాలు పడుతూ పంటలను పండిస్తున్నామని, కష్టపడి సాగు చేసిన పంట కొట్టుకుపోతే దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటారని వెల్లడించారు. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ స్పందించి పటిష్ట చర్యలు చేపడితే కానీ ప్రమాదాన్ని నివారించలేమని రైతులు వెల్లడిస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పేరు గడని క్రిస్టియా, పిడిసేటి, సిద్దిపేట జిల్లా, గజ్వేలి మండలం. చెరువు వెనుక పొలం ఉన్నది. ఆ కట్ట జారిపోతుంది. ఆ కట్ట వెనుక నాదే పొలము, అది ఉండేటట్టు లేదు. ఇంకేమన్నా మీడియా మిత్రులకు నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడు గ్రామం అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి చెరువు నిన్న మొన్న చూస్తూ ఉంటే అకాల వర్షాలు ఉన్నాయని అధికారులకు తెలుసు, వాతావరణ శాఖ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. రైతులకు వెనుకసిరి తెలిసినకు లేటుగా తెలిసిన అధికారులకు మాత్రం తొందరగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి చెరువు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి అధికారి ఏ అధికారి అయినా ముందుగా జాగ్రత్త చెరువు కట్టలు చెక్ చేసుకుంటే బాగుంటుండే. 1 మంత్ క్రితమే ఈ చెరువు అకాల వర్షంతో నిండుకుండలాగా నిండిపోయిన ఈ చెరువు 1 మంత్ క్రితమే ఇది కుంగిపోవడం జరిగింది. ఈ కట్ట వెనకాల ఒక సుమారు 200 చిల్లర ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రైతులంతా నిన్న మొన్న చూసినటువంటి యూరియా కొరతలో కూడా వాళ్ళ భార్యలను చెప్పులను నిలబెట్టి లైన్లో పెట్టి ఒక్కొక్క సంచిని తీసుకొచ్చి ఎకరానికి ఒక సంచి తీసుకొచ్చి చల్లుకోవడంతో అప్పులు గిప్పులు చేసి నానా ఇబ్బందులతో పంట పండించడం జరుగుతుంది. అయినా అధికారులు మొన్న మేము వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు లేటుగా అయినా కొద్దిగా మాకు మట్టి పోసి నానామతగా ఏదో చిన్నగా నా వంతు సాయంగా చేసేయడం జరిగింది. అయినా వర్షాలకు తట్టుకోకుండా ఇంకా కుంగిపోవడం జరుగుతుంది. ఆ రైతులు చాలా ఇబ్బందితో అకలాకుతలం అవుతారు. ఎందుకంటే ఈ పండుగ సీజన్లో ఈ వర్షాకాలంలో వర్షాలు ఇన్ని పడ్డా పంటలు కరవైనా వాళ్ళు మందులు ఆపడం లేదు, వ్యవసాయ ఎరువులు చల్లుకోవడం ఆపడం లేదు. అప్పులకు తెచ్చుకొని రైతన్నలు బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఈ చెరువు ఉంటేనే మాకు ఇక్కడ పంటలు పండుతాయి. ఈ ఊరికి సంబంధించిన పెద్ద చెరువే లక్ష్మీదేవి చెరువు. కాబట్టి ఈ చెరువును దయచేసి మీరు ఈ కట్టను మరమ్మతు వెంటనే చర్యలు తీసుకుని దీనిపైన దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకొని ఈ చెరువు కట్టను కాపాడాలి, చెరువులో ఉన్న నీరును కాపాడాలి, చెరువు వెనుకున్న రైతుల పంటలను కాపాడాలని మేము గ్రామ స్థాయి నుంచి డిమాండ్ చేస్తున్నాం.